నిలబడి నీదారుల కొడకున జతపడి మా ఊపిరి ఉద్యమమైనది నీ మంచికి బదులిస్తున్నది. మొంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంగా 70 సంవత్సరాల వయసులో కూడా వయసు లెక్క లేకుండా చివరిసారి జరిగిన ఎన్నికల్లో మాకు అండగా నిలబడే ప్రజలకి ఎంత ప్రకృతి విపత్తులు అండగా నిలబడతామని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారు కూడా రాత్రి అనక పగలనక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చాలా వరకు ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని తగ్గించడం జరిగింది. అయితే ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం కానీ ప్రకృతి కన్నడ చేయడంతో ఆస్తి నష్టం మనం ఎంత జాగ్రత్త తీసుకుని ఎంతో కొంత నష్టం జరిగింది. దానికి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ డి.వాజేవ్ గారు కూడా వెంటనే స్పందించారు. అర్ధరాత్రి మానిటరింగ్ చేస్తూ కూడా ఒక పక్క ప్రభుత్వ అధికారులు, మరో పక్క రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ప్రాణాలు తగ్గించి పోలీస్ శాఖ వారు, వైద్య సిబ్బంది, వీళ్ళందరికీ తోడుగా కూటమి నాయకులు అందరూ కూడా పరస్పరం మరి సమన్వయంతో పనిచేయడం వల్ల మనం వెనుకొండ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం. అయినప్పటికీ కొన్ని చోట్ల ఊరు బయట కంది, వరి, అదేవిధంగా మిర్చి, పొగాకు, మొక్కజొన్న పొలాలు అక్కడక్కడ పాక్షిక దెబ్బలున్నాయి. దాంట్లో మన స్థానిక శాసనసభ్యులు డి.వాజేవ్ గారు, కూటమి నాయకులందరూ కూడా పరిశీలిస్తున్నాం. మీరు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. మీ ప్రభుత్వం ప్రాణాలు అడ్డం పెట్టని మమ్మల్ని మేము కాపాడుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. ప్రకృతి ఎంత కన్నెర చేసినా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న బాధ్యత స్థానిక శాసనసభ్యులు డి.వాజేవ్ గారి నేతృత్వం మేము అందరూ అండగా ఉంటాం. మీరంతా ధైర్యంగా ఉండండి. ఎవరు ఇల్లు దెబ్బతిన్నా, పొలాలు దెబ్బతిన్నా కానీ ప్రభుత్వం నుంచి మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ఆర్థిక సాయం కానీ, ఇల్లు కట్టించడం కానీ అన్ని ఏర్పాటు చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. మీకు కొండంత అండగా మేము ఉంటాం. థ్యాంక్ యూ.